రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతాంగ సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతూ మా డిప్యూటీ ఫ్లోర్ లీడరు పాయల్ శంకర్ గారి ఆధ్వర్యంలో రైతులు ఇచ్చిన దరఖాస్తులని ప్రభుత్వాన్ని సమర్పించడానికి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. ఎంత దారుణం అంటే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో చెప్తుంది పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, ఇంకా పగడ్బందీగా అమలు చేస్తామని. ఇప్పటి వరకు ఫసల్ బీమా యోజన అమలు చేయలే, సొంతంగా వాళ్ళ పంటల బీమా పథకాన్ని అమలు చేయలే, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, రైతులకు రైతు బంధు చేయలేదు, రైతాంగ సమస్యలన్నిటిని గాలికి వదిలేసింది. రైతు ద్రోహిగా మిగిలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతు ద్రోహిగా మిగిలిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇకరైనా బుద్ధి తెచ్చుకోండి. దయచేసి పంటల బీమా పథకాన్ని అమలు చేయండి. నిన్న పడ్డ అకాల వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాల రైతులు అరిగోసపడతారు. దయచేసి వాళ్ళని ఆదుకోండి. శాసనసభ పక్షం తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వెంటనే ఇప్పటికే దీని మీద హోంవర్క్ చేసింది గవర్నమెంట్, ఇకనైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.